తెలియుట ఆయనకిష్టము లేకపోయాను. ఆయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగా భయపడిరి. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి కనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకనితో ఒకరు దేన్ని గురించి వాదించుచుంటిరి అని అడుగగా వారు ఊరుకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటి వాడును, అందరికి పరిచారకుడై ఉండవలనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్య నిలువబెట్టి వానిని ఎత్తి కౌగిలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకని నా పేరిట చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనివాడు నన్ను కాక నన్ను పంపిన వానిని చేర్చుకొనునని వారితో చెప్పెను. అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పెను. అందుకు యేసు, వానిని ఆటంకపరచకుడి, నా పేరిట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడనూ లేడు. మనకు విరోధం కానివాడు మన పక్షముగా ఉన్నవాడే. మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయుట వానికి మేలు. నీ చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయుము. నీవు 2 చేతులు కలిగి నరకములో ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడువై జీవమును ప్రవేశించుట మేలు. నీ పాదములు నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయుము. 2 పాదములు కలిగి నరకములో పడవేయుట కంటే కుంటివాడివై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని తీసి పారవేయుము. 2 కన్నులు